అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి మా అమ్మగారు కోటి సోమవారం ఒత్తి అనే ఒత్తిని చూపిస్తారట. మనకి కార్తీక మాసం వస్తుంది కదా, ఇప్పుడు రకరకాల ఒత్తులు ఆవిడ చూపిస్తూ ఉంటారు. మనం అవి చూసి నేర్చుకుని వెలిగించడానికి ట్రై చేద్దాము. చెప్పమ్మా. కోటి సోమవారం ఒత్తి అంటే మనం మామూలుగా ఇదివరకు చెప్పుకున్నాం కదా, పత్తిని ఇలా శుభ్రంగా విడదీసి పెట్టుకోవాలి, నలకలు అవి ఏమీ లేకుండా. తర్వాత ఏం చేయాలంటే ఇలా సన్నంగా దారం తీసుకోవాలి. ఇలాగా సన్నంగా తీసుకోవాలి, మరి లావుగా కాదు, మరి సన్నము కాదు, ఇలాగ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము ఇలాగ ఒక పుస్తకానికైనా వేసుకోవచ్చు, లేదా ఒక అట్టకైనా వేసుకోవచ్చు. దీన్ని ఇలాగ మనం 11 పోగులు వేసుకోవాలి. ఇలాగ ఇలా లెక్కెట్టుకుంటూ 1 2 3 4 5 6 ఇలాగే ఇగో 11 పోగులు ఇగో వేసాను. ఓకే, ఆల్రెడీ వేసి ఉంచుకున్నారు. ఈ 11 పోగుల్ని మనం 11 పెటల్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగ దాన్ని అలా తుంపుతూ ఇలాగ మొత్తం 11 ముక్కలు చేసుకోవాలి. ఇలాగ 11 ముక్కలు ఇగో 5 5 10 ఇగో 11. వీటిని ఇలాగ మధ్యలోకి మడిచి దాన్ని ఒక పెట్టల్లా తయారు చేసుకోవాలి. ఒక పెట్టల్లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవన్నీ ఇలా చేసుకుని అన్నీ కలుపుకుని ఇలాగ ఇలా పువ్వులాగా మొత్తం 11 మనం అలా దగ్గర చేసి ఇలా పువ్వులాగా చేసుకోవాలన్నమాట. ఇలాంటివి 11 చేసుకోవాలి. అమ్మ బాబోయ్, ఇలాంటివి 11 చేసుకోవాలి. మొత్తం ఇలా అన్నమాట. ఇగో ఒక 6 ఆల్రెడీ 6 అలాగ ఒక గుత్తి కట్టారు. గుత్తి కట్టారన్నమాట. ఈ 11 పువ్వుల్ని మనం ఇలాగ కట్టుకుని ఒత్తి చేసుకోవాలన్నమాట. ఇలాగ ముందర 6 పెట్టాను, ముందర 6 పువ్వులు పెట్టాను. ఈ పైన మళ్ళీ ఇంకో 5 పువ్వులు పెట్టుకోవాలి. ఇలాగ రౌండ్గా ఈ 5 పువ్వుల్ని కూడా పెట్టేసుకుని మనం ఇలాగ దారంతో కట్టుకోవాలి. అప్పుడు కొంచెం మనం ఒత్తి చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ కోటి సోమవారం ఒత్తి అంటే శ్రవణ నక్షత్రం రోజుని మనం ఈ ఒత్తిని వెలిగించుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కోటి సోమవారం ఒత్తి కనుక వెలిగించినట్టయితే మనకి కోటి ఒత్తులు చేసిన ఫలితం వస్తుందన్నమాట, వెలిగించిన ఫలితం. అలాగే కోటి జన్మల పాపం కూడా మనకి పోతుంది. అబ్బాయి ఒక్క ఒత్తి చేసుకుని ఎలాగోలా కష్టపడి వెలిగించేయండి వల్ల మనం కిందటి 8 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. తర్వాత ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. పిల్ల పాపలతోటి